అక్క. హాయ్ చెల్లి, ఎలా ఉన్నావు? ఇంట్లో అందరు బాగున్నారా? ఇప్పుడేనా రావడం? అవునక్క, ఇప్పుడే రావడం. రా కూర్చుందాం రా. నా మీదనే వచ్చి కూర్చుంటున్నావు, కూర్చుందాం రా అంటే. ఏంటేంటి పెళ్ళయి నువ్వే ఇంత లావైను, నీకే సరిపోతుంది సోఫా మొత్తం. ఇంకా నేనెక్కడ కూర్చోవాలా? నీ తలపైన. సరేలే, ఎంతైనా ఇది నీళ్ళు కదా, సరే జరుగుతానులే. సరిపోయిందా ఇప్పుడు ప్లేస్? సోఫా ఉన్నది పడుకోవడానికి కాదక్క, కూర్చోడానికి. ఏంటే బాగా నాతో ఆడుకుంటున్నావు నువ్వు? ఇంకా చెప్పు, ఏంటి విశేషాలు? ఏం లేదక్క, అంతా బాగానే ఉందిలే. కానీ పెళ్ళైన తర్వాత ఏంటి డ్రెస్సులు చీరలు బాగానే కట్టుకుంటున్నావు? మా బావగారు అన్నీ బాగా ఇప్పిస్తున్నట్టున్నారు. అయిపోయిందా? ఇంకా దీనిపైన కూడా పడిందా నీ కన్ను? వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి తీసుకెళ్తావు కదా, నేను డ్రెస్ చీరను, ఇంకా ఏడుస్తావేంది నా పైన? నీకు అలానే అనిపిస్తుందిలే, ఎంతైనా అక్కవు కదా అక్క. నీ దగ్గర నుంచి తీసుకెళ్ళకపోతే ఇంకెవరి దగ్గర నుంచి తీసుకెళ్తా? అయినా అక్కల దగ్గర నుంచి తీసుకెళ్తే ఆ సాటిస్ఫాక్షనే వేరు తెలుసా. సరేలే, ఇస్తా. నేను కాకపోతే ఇంకెవరు ఇస్తారు ఇక? ఐ లవ్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఐ ఆమ్ లక్కీ టు హ్యావ్ యూ యాజ్ మై సిస్టర్ అక్క. థ్యాంక్ యూ చెల్లి. ఎంతైనా సిస్టర్ బాండింగే డిఫరెంట్ కదా అసలు. మీలో కూడా ఎవరైనా మీ చెల్లి వాళ్ళు ఉన్నారా ఇలా మీ దగ్గరకు వచ్చి డ్రెస్సెస్ లాక్కొని వెళ్ళేవాళ్ళు? ఉంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్, కమెంట్ బాక్స్లో.